అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తలను కానీ విశ్లేషించుకున్నట్లయితే, ముందుగా ఈరోజు సాక్షి దినపత్రికను తీసుకున్నట్లయితే, రక్త సింధూరం, పాక్ ఉగ్రతండాలపై విరుచుకుపడ్డ భారత్, 100 మందికి పైగా ఉగ్రవాదులు హతం, పహల్గాంకు బదులు తీర్చుకున్న భారత్. నిన్న ఎట్టకేలకు మొన్న అర్ధరాత్రి భారత సైనికులు పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలపై గురి తప్పకుండా సాధారణ ప్రజానీకం జోలికి పోకుండా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనూ పాకిస్తాన్ ప్రాంతంలోనూ ఉన్నటువంటి ప్రాంతాలలో ఉగ్రదాడులను దాదాపు 9 ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేసినట్టు తెలుస్తున్నది. ఇందులో ప్రధాన ముద్ద అయినటువంటి ఆజాద్ యొక్క కుటుంబంలో దాదాపు 10 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. అతను మాత్రం ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్టు కూడా తెలుస్తున్నది. లక్ష్యాలు పక్కాగా ఎంపిక చేసిన భారత సైన్యం ఎటువంటి లక్ష్యాల్లో గురి తప్పకుండా చాలా పక్కాగా ఎంపిక చేసింది. ఆపరేషన్ సింధూర్ కోసం ఎంపిక చేసిన 9 లక్ష్యాలను పక్కాగా సేకరించిన నిఘా సమాచారం ఆధారంగా సైన్యం నిర్ణయించుకుంది. ఇవన్నీ ఆరోగ్య కేంద్రాలు తదితర ముసుగుల్లో నడుస్తున్నాయి. ఈ ఉగ్రవాద శిబిరాలన్నీ కూడా ఆరోగ్య శిబిరాలు లేదా స్వచ్ఛంద సంస్థల యొక్క ముసుగులో నడుస్తున్నాయన్నమాట. వీటిని ఖచ్చితంగా గుర్తించడం మన నిఘా వర్గాలు కూడా చాలా సవాళ్ళు. ఆ సవాళ్ళను అధిగమించి ఎట్టకేలకు భారత సైన్యం వాళ్ళను మొట్టుపెట్టింది. పాక్ సైన్యం కర్కశ కాల్పులు, సరిహద్దు వెంట ప్రాణాలు కోల్పోయిన 15 మంది గ్రామీణులు, 57 మందికి బుల్లెట్ గాయాలు, ధీటుగా బెదిరించిన భారత సైన్యం. సరిహద్దు ఆవల భారీగా మరణాలు. పాకిస్తాన్ యొక్క వక్ర బుద్ధిని తెలియజేస్తుంది. భారతదేశం అంత పెద్ద ఎత్తున దాడి చేసినా అక్కడ సాధారణ పౌరులు ఎవరూ మరణించలేదు. ఓన్లీ ఉగ్రవాదులు మాత్రమే మరణించారు. ఉగ్రవాదులు మరి పాకిస్తాన్ ఆ పహల్గాం దాడికి నాకు సంబంధం లేదని ఒక పక్క చెప్తుంది. కానీ సంబంధం లేనప్పుడు ఉగ్రవాదులను చంపినప్పుడు మీకేం బాధ? దాని గురించి మీరు మళ్ళీ సాధారణ పౌరుల మీద దాడులు జరపాల్సినంత ఆవశ్యకత ఏంటి? ఇది ప్రపంచ దేశాలు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాక్ అనేది ఈ ఉగ్రవాదాన్ని భారతదేశం మీద ఎగదోస్తుంది. పాక్ ప్రభుత్వం మద్దతు లేకుండా ఉగ్రవాదులు అంత ధైర్యంగా అక్కడ శిబిరాలను నిర్వహించి భారతదేశం మీద దాడులు ఎలా చేస్తాయి? ఓ పక్క మీరు భారతదేశం మీద ఉగ్రవాదులను ఎగదోలుతూనే మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటారు. కాబట్టి ఇది దౌర్భాగ్యం. మీకు ధైర్యం లేనప్పుడు కమ్ముకోండి, అంతేగాని సాధారణ పౌరులు ఏం చేస్తారు పాపం? ఇటువంటి సాధారణ పౌరుల మీద దాడి చేయకూడదు. ఉద్దేశపూర్వకంగా ఏదన్నా నిర్దేశిత ప్రదేశంలో దాడి జరిగినప్పుడు అక్కడ 1-2 పౌరులు ఏదైనా ప్రమాదం జరిగితే జరగవచ్చు, అది వేరే విషయం. కానీ మీకు నిర్దిష్ట ప్రణాళిక లేకుండా బార్డర్ మిటి పాకిస్తాన్లో సాధారణ పౌరుల మీద దాడి చేసి మీ కర్కశత్వాన్ని మరోసారి నిరూపించుకుంటున్నారు. అత్యంత సమర్థతతో దాడులు జరిపారు. మన సైన్యం దేశానికి గర్వకారణం. ప్రధాని మోడీ ప్రతి దాడులకు ఆస్కారం లేకుండా దాడి చేశాం. సరైన రీతిలోనే ప్రతీకార చర్యలు తీసుకున్నాం. ఈ బాధ్యతాయుతమైన దాడులు భారత వైఖరిని స్పష్టం చేసిన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ. ఇక్కడ ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వాల. ఎందువల్లంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? మా మీద దాడి చేశామని పాకిస్తాన్ చెప్పే అవకాశం ఇవ్వాలి భారతదేశం. ఎందుకంటే భారత సైన్యము పాకిస్తాన్ మీద దాడి జరిపిలా, పాకిస్తాన్లో ఉండే ఆక్రమిత కాశ్మీర్లో ఉండే ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసింది. ఎవరైతే పహల్గాం దాడికి కారకులో అమాయక ప్రజలు 26 మందిని చనిపోవడానికి కారణమయ్యారో, వీళ్ళ యొక్క ఆడవాళ్ళ నుదుట బొట్టును చినిమి వేశారో వాళ్ళ మీద మాత్రమే దాడి జరిపారు. అందుకనే ఈ యొక్క ఆపరేషన్కి సింధూరం అనే పేరు పెట్టారు, సింధూర్ అని. ఇది మోడీ గారే స్వయంగా ఈ పేరును కూడా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఇది భారత వైఖరి. ఇప్పుడు పాకిస్తాన్ తిరిగి కానీ భారతదేశం మీద దాడి చేసినట్లయితే అప్పుడు యుద్ధానికి అంకురార్పణ జరిగినట్టే. ప్రపంచ దేశాలకు, ఐక్యరాజ్య సమితికి భారతదేశం ఇది ముందుగానే చెప్పింది. ఎందుకంటే మా మీద ఎవరైతే దాడులు చేశారో వాళ్ళ మీదనే ప్రతీకార దాడులు చేస్తున్నాము.
ఇది పాకిస్తాన్ దేశం మీద, పాకిస్తాన్ ప్రభుత్వం మీద, పాకిస్తాన్ ప్రజల మీద దాడి కాదు. పాకిస్తాన్ ప్రభుత్వానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు పహల్గాం దాడికి మాకు సంబంధం లేదని ఒక పక్క చెప్తున్నారు. కాబట్టి ఈ దాడితో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి దీనికి వాళ్ళు మళ్ళీ తిరిగి సమాధానం ఇచ్చినట్లయితే ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు తెలిపినట్లేను. ఇకపోతే ఆ ఇద్దరు యుద్ధ స్వరం ఆ ఇద్దరు సోఫియా ఖురేషి, యోమియా సింగ్. భారత చరిత్రలోనే తొలిసారి ఇద్దరు మహిళా అధికారులు భారీ సైనిక చర్యపై అధికారిక విలేకరుల సమావేశానికి నాయకత్వం వహించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలనే దేశ సంకల్పాన్ని మాత్రమే కాకుండా సాయుధ దళాల్లో పెరుగుతున్న మహిళల బలానికి వీళ్ళు ప్రతీకలుగా కనిపించారు. ఇంతకుముందు జరిగిన ఆపరేషన్లకు ఇప్పుడు ప్రత్యేకత ఏంటంటే, ఈ ఆపరేషన్ గురించి మొత్తం సమాచారాన్ని విలేకరులకు కానీ దీని నాయకత్వం వహించిన వాళ్ళు ఇద్దరు మహిళలు. ఆమె సోఫియా ఖురేషి, హోమియా సింగ్. వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ దీనికి నాయకత్వం వహించి ఈ సమాచారాన్ని ప్రజలకు తెలియజేసే బాధ్యతను వీళ్ళు ఎందుకు నిర్వహించారంటే, ఈ ఆర్మీలోను సైనికులను మహిళల యొక్క నాయకత్వం కూడా పెంపొందించడానికి, వాళ్ళకి ఆత్మస్థైర్యం ఇవ్వటానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తున్నది. ఇకపోతే రాజ్యాంగ ఉల్లంఘన అంతా రహస్యమే. ఏపీఎండిసి బాండ్ల జారీలో చివరి క్షణం వరకు పెట్టుబడిదారులకు కీలక సమాచారం ఇవ్వకుండా గోప్యత. కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నేరుగా నిధులు జమ విషయం చివరి వరకు రహస్యమే. తమ వారికి మాత్రమే లబ్ధి చేకూరాలి. ఇతర ఇన్వెస్టర్లు బాండ్లు కొనకుండా ఉండేందుకే ఈ ఎత్తుగడ. ఆ తర్వాత సెకండరీ మార్కెట్లో మరింత ఎక్కువ వడ్డీకి అమ్ముకునే వ్యూహం. ఎక్కువ మంది పోటీ పడితే వడ్డీ రేటు తగ్గుతుంది, ప్రభుత్వానికి ప్రయోజనం ఉంటుంది. అయినా తమ వారికే లబ్ధి చేకూర్చే ప్రణాళిక. కన్సాలిడేటెడ్ ఫండ్పై ప్రైవేటు వారికి పెత్తనం ఇవ్వటమే రాజ్యాంగ ఉల్లంఘన. ఇప్పుడు ఆ విషయం కూడా దాచిపెట్టి ఇతర ఇన్వెస్టర్లకు తెలియకుండా కుట్రలు. అటు ఇతర ఇన్వెస్టర్లకు ఇటు ప్రభుత్వానికి మేలు జరగకుండా సొంత వారి కోసమే ముఖ్య నేత ఆరాటం. రాష్ట్రంలో 436 గనుల్లో విలువైన ప్రకృతి సంపదను దోచిపెట్టడమే లక్ష్యం. నిర్భీతిగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ప్రైవేటు వ్యక్తులకు ఖజానాపై పెత్తనం. నేడు 9,000 కోట్లు ఎన్సీడీ బాండ్లు జారీ చేసేందుకు ఏపీఎండిసి ఏర్పాట్లు. ఇది ఇక్కడ రహస్యం ఏమీ లేదు. ఇప్పుడు ఎన్డీఏ రాజ్యాంగ ఉల్లంఘన రహస్యం అంతా కూడా గత ప్రభుత్వం చేసింది. ఇప్పుడు ప్రభుత్వంలో అంతా ఓపెనింగ్. ఇక్కడ ఎటువంటి ఉల్లంఘన అనేది లేదు. అన్నీ కూడా ప్రత్యక్షంగా ప్రజలకు చెప్పే తెలియజేస్తుంది, ముందే ప్రకటించే చేస్తుంది. కానీ ఇంకా అంతకంటే వాళ్ళు ఎక్కువ రాయలేరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు. ఏపీఎండిసి ద్వారా అప్పుల కోసం బాండ్ల జారీకి కోట ప్రభుత్వం ఉత్తర్వులు. కూటమి సర్కార్ రాజ్యాంగ విరుద్ధ చర్యలపై వైఎస్ఆర్సీపీ పిల్. దీనిపై కౌంటర్ వేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం. ఆగస్టు 6న తదుపరి విచారణ. ఈ ఏపీఎండిసి ద్వారా జారీ చేసిన బాండ్ల మీద వైఎస్ఆర్సీపీ హైకోర్టుకు పోయింది. హైకోర్టుకు పోయి పిల్లేయడంతో దాని మీద ప్రభుత్వాలకి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి నోటీస్ జారీ చేయడం జరిగింది. ఈసారి అధికారం మనదే. చంద్రబాబుకి తగిన శాస్త్రి తప్పదు. సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారు. వైఎస్ జగన్. చంద్రబాబు ప్రభుత్వ హామీల అమల్లో ఘోరంగా విఫలమైంది. కూటమి మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. పార్టీ కార్యకర్తలపై చంద్రబాబు చేస్తున్న దుర్మార్గాలను చూస్తుంటే చాలా బాధేస్తుంది. జగన్ 2.0లో మొదటి ప్రాధాన్యత కార్యకర్తలే. ఇన్ని ఇబ్బందులు పెట్టినా కేడర్ ధైర్యంగా నిలబడుతుంది. వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. అరాచక పాలన పట్ల ప్రజలు వివిధ రూపాల్లో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ దశలో మనం ప్రజలతో మమేకం కావాలి, కష్టాల్లో తోడుగా ఉండాలి. పార్లమెంటు నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు, రీజనల్ కోఆర్డినేటర్లకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ క్యాడర్తో మీటింగ్ పెట్టి నియోజకవర్గ వారీగా వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే, చంద్రబాబుకు తగిన శాస్త్రి తప్పదు. ప్రతిపక్ష లీడర్గా ఆ మాట అనొచ్చు, తప్పులేదు.
సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెప్తారు, ఇది కూడా ఓకే. ప్రభుత్వ హామీలు ఘోరంగా విఫలమైంది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒక్కొక్కటి క్రమేణా అమలు పరుచుకుంటూ వస్తుంది. ఎక్కడా ఇది ఘోరంగా విఫలం కాలేదు. ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేసిన వెంబటే నెక్స్ట్ ఇయర్ మే జూన్ నుంచి తల్లికి వందనం అమలు పరుస్తామని చెప్పింది. దాని ప్రకారమే అమలు పరుస్తారు. ఇక చెప్పిన హామీలను అమలు పరుస్తున్నారు. ఒక మహిళలకు ఉచిత బస్సు ఒక్కటే ఆగి ఉంది, అది కూడా త్వరలో అమలు చేస్తామని చెప్తున్నారు. కూటమి మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, ఇది అబద్ధం. ఎందుకంటే 2019కు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి అదే చెప్పారు, 30 సంవత్సరాలు కంటిన్యూగా నేనే ముఖ్యమంత్రిని, చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశం లేదు. ప్రజలకు మంచి చేసిన వాళ్ళు మళ్ళీ అధికారంలో రాకుండా మీరు ఎలా వస్తారు? ప్రజలకు మంచి చేసి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రులు అవుతూ ఉంటారు. రాజకీయ కారణాల దృష్ట్యా మధ్య మధ్యలో మీలాంటి వాళ్ళ మాటలు నమ్మి మధ్య మధ్యలో అధికారాన్ని కోల్పోవచ్చు, అది సహజమే. కానీ మళ్ళీ అధికారంలోకి రాదని మీరు ఎలా చెప్పగలరు? ఎందుకంటే ఎందుకు మీరు ఎలా చెప్పగలంటే మీలో మార్పు వచ్చి మీరు చేసిన తప్పులను ఒప్పుకొని నేను పొరపాట్లు చేశాను, ఈసారి ఇవన్నీ జరగకుండా చూస్తాను, నా వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగింది అని మీరు ఒప్పుకొని, మీరు చేసిన తప్పులు ఒప్పుకొని ప్రజలకు కానీ తెలియజేస్తే మళ్ళీ ప్రజలు మిమ్మల్ని నమ్మేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. ఒకసారి మీరు చేసిన విచ్ఛిన్నాన్ని, మీరు చేసిన పనుల్ని చూసి మిమ్మల్ని ఎవరూ నమ్మే అవకాశం లేదు. మీరు పాదయాత్ర చేసినా, తలకిందులు తపస్సు చేసినా మీరు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వచ్చేటటువంటి అవకాశం ఎక్కడా కూడా కనపడట్లేదు, అవకాశం లేదు. ఎందుకంటే మీరు చేసిన పనులు ఆ విధంగా ఉన్నాయి. 2027 తర్వాత నేను పాదయాత్ర చేస్తానని మీరు చెప్తున్నారు, చేయొచ్చు, పాదయాత్ర చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ ఈ రోజుకి మీరు ఎక్కడన్నా పర్యటించినప్పుడు మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చిన ఒక పేదవాడికి కనీసం 1 లక్ష రూపాయల డబ్బులు మీ చేతికుండా ఇచ్చారా? ఇచ్చినట్టు ఉంటే మీరు మళ్ళీ ఒకసారి పేపర్లో చూపించండి. నిన్న విజయవాడ వరదల్లో మీరు ప్రకటించిన డబ్బులు ఇచ్చారా? మీరు ఎటువంటి సహాయం మీ జేబులోంచి తీసి ఇవ్వకుండా మీరు చెప్పేటటువంటి అబద్ధాలు ఎల్లకాలం ప్రజలు నమ్మటానికి ఎటువంటి సిద్ధంగా లేరు. ఇది సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు. అదేవిధంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే సింధూరమే సంహారమై 80 మంది ఉగ్రవాదాలను మట్టుపెట్టిన భారత్, ప్రతీకారం తీర్చుకుంటాం, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, బదులిచ్చేందుకు మేము సిద్ధమే. పాకిస్తాన్ మరేదైనా దుస్సాహసానికి పాల్పడితే బదులిచ్చేందుకు భారతదేశం సర్వసన్నద్ధంగా ఉంది, దేనికైనా సిద్ధంగా ఉండాలి, శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలి, అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. ఇండియన్ ఆర్మీకి సెల్యూట్, జాతి గర్వించాల్సిన సమయం, గవర్నర్. చివరి ఉగ్రవాదిని అంతం చేసే వరకు సింధూరు ఆగకూడదు పవన్ కళ్యాణ్. యుద్ధంపై అప్రమత్తం, విశాఖ, ఒంగోలు, బాపట్లలో మాక్ డ్రిల్. ప్రేమ తగ్గింది చెల్లిపైన, నాపై కాదు కదా. సరస్వతి పవర్లో 99.89 షేర్లు నా వద్దే. NCLTలో విజయలక్ష్మి ఎల్లడి. ఆ కంపెనీ 100% నాదే. కుటుంబ వ్యవహారాన్ని కోర్టుకు ఇచ్చారని మండిపాటు, తప్పుడు పత్రాలు సృష్టించిన వాటాలు బదిలీ జగన్. విజయలక్ష్మి మా యాజమాన్యం అని ప్రకటించిన సరస్వతి పవార్. వైదొలగండి, జస్టిస్ యశ్వంత్ను కోరిన సుప్రీం CJ. న్యాయమూర్తి ఇంటర్ నగదు నిజమే, చీఫ్ జస్టిస్ కన్నాకు అందిన కమిటీ నివేదిక. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకిస్తాం, చైనా. ఉద్రిక్తలు త్వరగా చల్లారాలి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ప్రపంచం తట్టుకోలేదు, ఐక్యరాజ్య సమితి. చైనా సరుకు ఫెయిల్, దాడిని అడ్డుకోలేని పాక్ ఎయిర్ డిఫెన్స్. అంటే చైనా ఇంతకుముందు పాకిస్తాన్కి ఇచ్చినటువంటి ఆయుధాలు నిన్న భారతదేశం చేసిన దాడిని ఏ సమయంలో కూడా దాన్ని ఎదుర్కోలేకపోయింది. సింధు రాష్ట్రాలు ఇవే, రాఫెల్ విమానాలు, హెరాన్ డ్రోన్లతో దాడి. సింధూర్ అస్త్రాలు ఇవే, రాఫెల్ విమానాలు, హెరాన్ డ్రోన్లతో దాడి. మిత్రులకు ముందే చెప్పి విస్తృతంగా భారత్ దౌత్య చర్చలు. 300 విమానాల రద్దు, 25 ఎయిర్పోర్టులు మూసివేత. ఇది ఈరోజు ఉన్నటువంటి ప్రధానమైన వార్తలు. నమస్కారం, ధన్యవాదాలు.